మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్తో కలిసి చేసిన తొలి చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించడం మరో ప్రత్యేకం. 5 ఏళ్ల తర్వాత వస్తున్న రామ్ చరణ్ సోలో చిత్రం ఇదే కావడం మరో విశేషమని చెప్పాలి. ఇక అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించడం దిల్ రాజు భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న ఈ యొక్క సినిమా ప్రేక్షకుల ముందుకు కొద్ది గంటల ముందు వచ్చి మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీలో రామ్ చరణ్ సరసన కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే రామ్ నందన్ ఓ యువ ఐపీఎస్ అధికారి కాలేజీలో తాను ప్రేమించిన దీపిక కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐఏఎస్ అవుతాడు. ఇక విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అతని గ్యాంగుతో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలా ఎత్తులు వేశాడు. అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్ నందన్ అధికార బలంతో ఏం చేశాడు. సమర్థుడైన రామ్ నందన్ మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు. అభ్యుదయ పార్టీ అప్పన్న పార్వతితో రామ్ నందన్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చిత్రబృందంపై ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. రామ్ చరణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరి ముఖ్యంగా తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక హెలికాప్టర్ షాట్ అయితే కానీ అలాగే ఏజే సూర్యతో మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి. పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.